నమస్తే, నేను కల్పన. ఛత్తీస్గఢ్ ఘటన వెనుక మావోయిస్టుల మాస్టర్ ప్లాన్. పైసా కోసం పర్లను పరలోకాలకు పంపేందుకు దొంగల కుట్ర. ఎర్రచందనం దొంగలతో ఆర్టీసీ ఉద్యోగుల మిలాఖత్. చెప్పిన మాటలు వినడం లేదని ఓ తల్లి దాష్టికం. సరిగ్గా చదవడం లేదని ఓ ట్యూషన్ మాస్టర్ నిర్వాకం. కౌన్ బనేగా బకరా. ఆకతాయిల ఆట తీస్తున్న ఛత్తీస్గఢ్లో నిన్న మావోయిస్టులు జరిపిన దాడి పథకం ప్రకారం జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. సుక్మా జిల్లాలో జరిగిన దాడికి స్థానిక మావో సానుభూతి పరులు సహకరించారని సమాచారం. నిన్న జరిగిన దాడిలో దాదాపు 150 మంది మావోయిస్టులు 3 వైపుల నుంచి చుట్టుముట్టి జవాన్లపై కాల్పులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. కూంబింగ్ నిర్వహించుకుని జవాన్లు తిరిగి వస్తున్నారన్న సమాచారం అందుకున్న మావోయిస్టులు మారణ హోమానికి తెగబడ్డారు. జవాన్లపై కాల్పులు జరిపిన అనంతరం ఘటనా స్థలం నుంచి 7 AK-47 రైఫిల్స్, 3 UBGLస్తో పాటు మరికొన్ని రైఫిల్స్ మావోయిస్టులు ఎత్తుకు వెళ్లారు. ఇటీవలి కాలంలో భారీగా లొంగుబాట్లు, సానుభూతి పరుల అరెస్ట్ జరుగుతుండడం మావోయిస్టులను కలవరపరిచినట్లు కనిపిస్తోంది. తమ ఉనికి చాటుకునేందుకే ఈ దాడికి తెగబడ్డట్టు సమాచారం. ఈ దాడి వెనుక మావోయిస్టు అగ్రనేత, దండకారణ్య జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో మావోల మెరుపు దాడిలో గాయపడిన జవాన్లకు వైద్యం అందించేందుకు హెలికాప్టర్లో రాయ్పూర్, జగదేవ్పూర్కు తరలించారు. మొత్తం 15 మంది CRPF జవాన్లు గాయపడగా ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల భౌతిక కాయాలను జగదేవ్పూర్కు తరలించారు. మృతుల కుటుంబాలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. కూమింగ్ పార్టీ, CPRP, కోబ్రా బలగాలపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 14 మంది జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని యల్మగుండ, ఎర్రబోరు అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. మృతుల కుటుంబాలకు కేంద్రం భారీ పరిహారం చెల్లించాలని భావిస్తోంది. ఒక్కో మృతుడి కుటుంబానికి 33 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందిన 14 మంది జవాన్లలో అనంతపురం జిల్లాకు చెందిన కుంచపు రామ్మోహన్ కూడా ఉన్నారు. కన్న కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రామ్మోహన్ మృతితో ఊరంతా విషాదంలో మునిగిపోయింది. వెంకటస్వామి కిష్టమ్మల పెద్ద కుమారుడైన రామ్మోహన్ 3 ఏళ్ల క్రితం CRPFలో చేరాడు. దేశ సేవ కోసం ఇంటి నుంచి వెళ్లిన కొడుకు ఇక లేడు, తిరిగి రాడన్న నిజాన్ని పేద తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. BSF పోలిని ఒక 4 సార్లు 5 సార్లుగా ట్రై చేసినాడు. పట్టు ఇడ్చకుండా వాళ్ళ అమ్మ నా మాట తీసే అంటే వద్దలేనన్నా ఇన్నిసార్లు జరిగినా కూడా వద్దులేమనకన్నా కూడా లేదు, నేను పోవాలా, నేను సేవ చేయాలా అనే ఆలోచనతో కూడా పోయి కుటుంబంకి చాలా తీరని లోటు, వాళ్ళకి పోషణ కూడా పూర్తిగా అబ్బాయే. దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అడ్డొచ్చిన వారిని చితకబాదుతున్నారు. అవసరమైతే హతం చేసేస్తున్నారు. అందిన కాడికి దోచుకెళ్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా దోపిడీలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన బంగారు వ్యాపారి ఖాజావలికి తేరు వీధిలోని అల్లా బకాష్ జ్యువెలరీ షాప్ ఉంది. రోజులాగే ఖాజావలి రాత్రి షాప్ మూసేసి బంగారు ఆభరణాల బ్యాగ్తో ఇంటికి బయలుదేరాడు. అయితే ఇది గమనించిన దుండగులు బైక్పై వచ్చి ఖాజావలిని అడ్డగించారు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న కారంపొడిని ఖాజావలి కళ్లల్లో చల్లి దాదాపు 80 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న సంచిని ఎత్తికెళ్లిపోయారు. ఈ ఘటనతో వెంటనే తేరుకున్న ఖాజావలి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు ఓ దొంగను పట్టుకున్నారు. మిగతా వారు పారిపోయారు. పట్టుకున్న దొంగను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఖాజావలి దగ్గర పనిచేస్తున్న వారి ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలు పారిపోయిన దొంగల కోసం గాలిస్తున్నాయి. బంగారంగిడి ఎత్తి బ్యాగ్ తీసుకొని అంతా వస్తూ ఉంటే పొగాకు వాళ్ళ ఇంటి ముందర వచ్చేదలికే కారం పొడి చేతిలో పట్టుకొని మొగం పెంద కొట్టి ఎట్లా మొగానికి అంతా నిలిపినాడు. నేను కింద పడిపోయినాను. బ్యాగ్ తీసుకొని ఉడికినాడు. ప్రస్తుతం ఒకటి చిక్కినాడు. ఎంతమంది ఉన్నారు వెనకాల తెలియదు. నాకే 4 చేతుల నుంచి పీక్కున్నాడు. ఈడే బండిలో నుంచి.
ఇక గుంటూరుకు కూతవేటు దూరంలోని వట్టి చెరుకూరులోని పెట్రోల్ బంక్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బంక్లోకి చొరబడ్డ దొంగలు చిన్నబాబు, సత్యనారాయణ, మణికంఠ అనే 3 సిబ్బందిని చితకబాదారు. కత్తులతో తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత బీర్వాను పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. స్థానికులు పోలీసులకు 108కి సమాచారం అందించడంతో గాయపడ్డ వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. డీజిల్కి వచ్చిన కుర్రాళ్ళు ఏంటా అని చెప్పేసి మామూలుగా సామాన్యంగా ఏంటంటే వీళ్ళు లోపల పడుకొని ఉంటే ఆయిల్కి వచ్చిన వాళ్ళు లేపుకుంటారు. లేపితే తలుపు కొట్టడానికి వెళ్ళి తలుపు కొట్టారు. తలుపు కొడితే వీళ్ళు రక్తపు మడిలో పడి ఉన్నారు. పడి ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే మాకు తెలిసిన విషయం. ఇప్పుడు వాళ్ళు లెగిస్తే కానీ మనకి అసలు విషయం అనేది తెలియదు. చాలా తీవ్రంగా కొట్టారు. పక్క ఊర్లో తిరణాలు జరుగుతున్నందువల్ల ఎవరైనా డకాయిట్ బ్యాచ్ వాళ్ళు దిగేసి జరిగి ఉండొచ్చని మా అనుమానం. మొత్తం బీరువాలు పాల్గొట్టారు స్వామి. బీరువాలు పాల్గొట్టున్నాయి. వీళ్ళందరూ అల్లాడుతుంటే ముందు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. వీళ్ళు ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉందండి. వరుసగా జరుగుతున్న దోపిడీలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పెద్దల క్రూరత్వానికి అమాయక చిన్నారులు బలవుతున్నారు. హద్దుపద్దు లేని ఆవేశంతో చిత్రహింసలకు గురవుతున్నారు. ఏం చెయ్యాలో తెలియని చిన్న పిల్లలు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. భాగ్యనగరంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బాపునగర్లో వాణి ఆంజనేయులు అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికిద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సోని, చిన్న కూతురు హనీ. సోని రోజులాగే ఆడుకుంటూ ఉండగా తల్లి పిలిచింది. తను చెప్పిన మాట వినలేదని తల్లి ఇంట్లోకి తీసుకువెళ్లి అట్లకాడ కాల్చి ఒళ్లంతా వాతలు పెట్టింది. స్థానికులు గమనించి బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులతో వచ్చిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పిల్ల అక్కడికి వెళ్ళి కుంటుకుంటూ వస్తే అంతలో వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ వస్తే నేనేమన్నా అంటే ఏమైందమ్మా పిల్ల గట్ల కొడుతుందని అంటే వాళ్ళ అమ్మ కాల్చింది అన్నది. అంటే గట్ట ఎట్లా కాలుతుంది, అట్లా కాల్స్తే మంచి పచ్చిదన అవన్నీ కలుపుతాయి, చేతులు ఇవి తోడలు ఇవన్నీ కాల్చింది, చెంపలు ఇట్లా కాల్చింది, అట్లా కాలితే పైసలు వచ్చినాయా అని నేనన్నా. పెట్టి కూడా పోసింది. ఇది 3ఓసారి అన్నది. మళ్ళీ అలా తాతని పిలిచి అడిగినాం. మళ్ళీ సాయంత్రం తాతని పిలిచి అడిగితే తాత ఏమన్నాడు, ఇట్లా మస్తు అట్లా కాల్చిందమ్మా అని చెప్పాడు. ఇక మల్కాజ్గిరిలో ట్యూషన్కు 2 రోజులుగా రావడం లేదని 10వ తరగతి విద్యార్థి రోహిత్ను ట్యూటర్ కిరణ్ తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం రోహిత్ తల్లిదండ్రులకు చెప్పాడు. వారు మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కిరణ్ అదుపులోకి తీసుకున్నారు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావాలని విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారని, అవసరమైతే కొట్టి మరీ చదువు చెప్పించాలని కోరారని కిరణ్ ఆరోపించాడు. స్కూల్ తరఫున రాలేదు. అయితే సండే రోజు ట్యూషన్కి వెళ్ళాను. మార్నింగ్ 8:30కి వెళ్ళినప్పుడు రూమ్ కొనలో కూర్చోబెట్టి డోర్ వేసి కేబుల్ పడితే కొట్టారు. అయితే నేను అప్పుడు టీచర్ ఇష్టపడిగా కొట్టలేదని వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ చెప్పాను. పేరెంట్స్ మమ్మీతో మాట్లాడుతూ నేను ఇట్లనే కొడతా, నా ఇష్టం, నీకేం వస్తానన్నారు. అదే రోజు రాత్రి మా డాడీ మాట్లాడితే ఇలా కొట్టరు ఎందుకంటే నువ్వేం చేసుకుంటే పోరా అన్నారు. పర్మిషన్ ఇచ్చారు కానీ పర్మిషన్ ఏంటంటే ఇంత గట్టి కొట్టమని బెదిరియమని పర్మిషన్ ఇచ్చినాం. అంతవరకే కానీ ఇట్లా కొట్టమని పర్మిషన్ ఇవ్వలే కాదు. రక్తాలు వచ్చేటట్టు ఎవరైనా కొట్టుకోమంటారు తల్లిదండ్రులు. మీ మీద కంప్లైంట్ ఇస్తే మేము రోడ్డు మీద లాగుతామని మాట్లాడుతున్నాం. పిల్లల పట్ల పెద్దలు ప్రవర్తిస్తున్న తీరుపై బాలల హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ బస్సులో సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా గుట్టును రట్టు చేశారు కడప పోలీసులు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించిన ఆర్టీసీకి చెందిన 11 మంది డ్రైవర్లు, కండక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందినవారు. వీరితో పాటు 21 మంది కూలీలను, 100 మందికి పైగా ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లతో కుమ్మక్కై ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికుల్ని కాదని ఎర్రచందనం కూలీలను ఎక్కించుకొని రైల్వే కోడూరు ప్రాంతంలో దింపుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇదేంటని ప్రయాణికులు అడిగితే సీట్లు ఖాళీ లేవంటూ ఎర్రచందనం స్మగ్లింగ్కు సహకరిస్తున్నారు. ఈ ముఠాలో నంద్యాల డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మచిలీపట్నం పరిధిలోని రాజుపేట, గంగులతోట, పావురాలగుట్ట తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. స్థానికుల ధృవపత్రాలను పరిశీలించారు. అనుమానితుల కదలికలపై ఆరా తీశారు. నేర చరిత్ర కలిగిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. డాక్యుమెంట్స్ లేని 15 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు కార్డాన్ సెర్చ్లో పాల్గొన్నారు.
హైదరాబాద్ మేడిపల్లి హిమానగర్లో ఓ మహిళా డీఎస్పీ తండ్రి ఇంట్లో గుర్తు తెలియని మహిళ అస్థిపంజరం బయటపడింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు యజమాని శేఖర్కు సమాచారం అందించారు. శేఖర్ వచ్చి మృతదేహాన్ని మరో చోట పాతిపెట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మద్యం మత్తులో మాజీ ఎంపీ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మందా జగన్నాథం కొడుకు మందా భరద్వాజ్ వీరంగం సృష్టించాడు. అడ్డుకోబోయిన ఎస్ఐపై దాడికి యత్నించాడు. మల్కాజ్గిరిలోని ఓ కాలనీలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీంతో భరద్వాజ్తో పాటు అతని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో కేక్ కట్ చేపించాము. మా పేరెంట్స్ ఉన్నారన్నమాట. సో కిందికి వచ్చినాము. కిందికి వచ్చి రోడ్డు మీద నిల్చున్నాం. లైక్ మా గేట్ ముందర నిల్చోగానే పెట్రోల్ వచ్చింది. యాక్చువల్లీ నేను పైనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ వచ్చినారు. ఆడది అబల కాదు సబల అంటే చూశాన్లే అని లైట్ తీసుకున్నారు ఆ కుర్రాళ్ళు. ఏమైంది? సీన్ కట్ చేస్తే వాళ్ల వీపు విమానం మోత మోగింది. తేడా వచ్చి తిక్కరేగితే మేమింతే అంటున్నారు ఆ అమ్మాయిలు. ఈ టీజర్ల పోరు పడలేక బేజారవుతున్న అమ్మాయిలు ఇంకానా ఇకపై సాగవు ఆగడాలు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. హర్యానా రోహ్తక్లో ఈవ్ టీజర్లను అక్కా చెల్లెళ్లు చితకబాదారు. బస్సులో వెళుతున్న అక్కా చెల్లెళ్లను ముగ్గురు ఈవ్ టీజర్లు వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహం ముంచుకొచ్చిన అక్కా చెల్లెళ్లు ఈవ్ టీజర్లకు ఎదురు తిరిగారు. వారిలో ఒకరిని దొరకబుచ్చుకొని అతని బెల్ట్ ఓడదీసి చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. హర్యానాలో భ్రూణ హత్యలు, పరువు హత్యలు, పంచాయతీ పేరిట పేదల గొంతు కోయడం సర్వసాధారణంగా మారాయి. అందరి కళ్ళెదుటే ఈవ్ టీజర్లు రెచ్చిపోతున్నా, బాధితులు వారికి ఎదురు తిరుగుతున్నా బస్సులో ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై విమర్శలు రేగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఈవ్ టీజర్లపై తిరగబడిన అక్కా చెల్లెళ్లను మహిళా సంఘాలు అభినందిస్తున్నాయి. హర్యానా రోహ్తక్లో ఈవ్ టీజింగ్ వేధింపులపై అక్కా చెల్లెళ్లు ఆరతి, పూజాలు తిరగబడిన సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అటువంటి సంఘటన మరొకటి బయటపడింది. ఈ ఏడాది అక్టోబర్లో కూడా ఇలాగే ఓ ఆకతాయి వేధింపులకు పాల్పడగా ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇరగదీశారు. స్త్రీకి సహనం నశిస్తే మగాణ్ణి ఇస్త్రీ చేసి పడేస్తుందని నిరూపించారు. భారతదేశంలో స్త్రీమూర్తిని భూదేవితో పోలుస్తారు. ఎందుకంటే సహనంలో స్త్రీ భూదేవి అంతట సహనం కలిగి ఉందని భావిస్తారు. ఎంతటి వేధింపులనైనా ఇప్పటి వరకు ఆమె సహనంతో భరించింది. అయినా కొందరు మగాళ్లు మృగాళ్లుగా వేధిస్తుంటే ఇన్నాళ్లు వాళ్ళని వీళ్ళని కాపాడమని కోరింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక తానే తనను తాను రక్షించుకోవాలని నిర్ణయించుకుంది. భద్రకాళిగా మారి తగిన రీతిలో బుద్ధి చెప్పింది. హర్యానాలోని రేవాడిలో వేధిస్తున్న యువకుణ్ణి స్కూల్ విద్యార్థి ధైర్యంగా తిరగబడి చెప్పుతో చితక్కొట్టింది. థానేలో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని మహిళలు ఎదుర్కొని తరిమి కొట్టారు.
ये अंकल ऐसा नहीं होगा, आपके भी घर में वैन बैठती है, फोन कर करके सब ऊपर करना, हिम्मत है तो आपको। ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనలోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. తమని కొంతకాలంగా వేధిస్తున్న 4 కుర్రాళ్ల పని పట్టారు విద్యార్థినులు. రోజూ జరుగుతున్న వేధింపులు ఆపమని కోరుకున్నా ఈ టీజర్లు ఆపలేదు. విద్యార్థినులకు ఒళ్ళు మండింది. నడి రోడ్డుపై యువకులపై తిరగబడ్డారు. 3 పారిపోయారు. దొరికిన వాణ్ణి మాత్రం దొరికినట్లుగా చెప్పులతో కొడుతూ తమపై ఇంతకాలంగా జరిగిన వేధింపులకు బదులు తీర్చుకున్నారు. తన పనేదో తాను చూసుకొని వెళ్లిపోయేదే ఆమె. కామెంట్స్తో ఆటో డ్రైవర్ వేధించాడు. అపర కాళికగా మారింది. పారిపోతున్న వాణ్ణి పట్టుకొని బుద్ధి చెప్పింది. స్త్రీకి సహనం నశిస్తే ఏం జరుగుతుందో రుచి చూపించింది. అందర్నీ వేధించినట్లే ఆమెను వేధించాడు. రోడ్డుపై వెళ్తున్న ఆమె శరీరంపై ఏదో తెలియక కొట్టినట్లుగా కొట్టి వెళ్తున్నాడు. ఆమెకు ఒళ్ళు మండింది. వెంటపడి పట్టుకుంది. వాడిని నేలపై కూర్చోమంది. అంతే. అపర సత్యమామల నీతి తప్పిన దుర్మార్గుడికి తగిన శాస్తి చేసింది. పార్కులో సేద తీరుదామని వచ్చిన యువతులను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు ఆకతాయి. అందర్నీ వేధించినట్లే 2 అక్కా చెల్లెల్ని వేధించాడు. ఎదురు తిరిగారు. చిరుతపులులై విరుచుకుపడ్డారు. తమ తడాకా ఏంటో చూపించారు. ఇదన్నమాట సంగతి. తిరగబడితే పోయేదేం లేదు. మగాళ్ల వేధింపులు తప్ప. తేడా వస్తే తాట తీస్తారని ఒక హెచ్చరిక ఎన్నో ఆగడాలను ఆపుతుంది. ఇది ఆడపులులు స్పెషల్ ఎడిషన్.